ఫీజుల దోపిడీకి చెక్. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు. నిబంధనలు కఠినంగా ఉండాలని సూచన. మొత్తం స్కూళ్లను కేటగిరీగా విభజించే యోచన. ఆ ప్రకారమే నిర్దిష్ట ఫీజుల ఖరారు. ఈ నెలాఖరులోనే రూల్స్ తెచ్చేందుకు సర్కారు కసరత్తు. ఎస్, ఇది మనం కావాలనుకున్నది. ఫీజులు నియంత్రణ చేపట్టాలి. ఎందుకంటే కొంతమంది ఇజ్జత్కి చదివిపించేటోళ్ళు ఉన్నారు. అరే మావాడు అందులో చదివిస్తున్నాడు ప్రైవేట్లో, మేము కూడా ప్రైవేట్లో చదివించాలి, మేము గవర్నమెంట్లో చదివిస్తాం, మా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఇజ్జత్కి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ కనీసం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు కూడా నియంత్రించే పనిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అందులో పోతే 1000, 70,000, 80,000, లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వసూలు చేసే స్కూళ్ళు కూడా ఉన్నాయి. అయితే వీటిని కేటగిరీలుగా విభజించి ఏ కేటగిరీకి వస్తుంది, బి కేటగిరీకి వస్తుంది, ఏ కేటగిరీకి వచ్చేటిని ఇంత అని చెప్పేసి ఫీజులు వాటిని ఒక ప్రకారం నిర్ణయిస్తారు. ఏ కేటగిరీకి ఇంత ఉండాలి, ఈ 10వ తరగతి వాళ్ళకి ఇంత, 9కి ఇంత, ఇట్లా బి కేటగిరీకి ఇంత, ఇట్లా సి కేటగిరీకి ఇంత, ఈ కేటగిరీల ప్రకారం విభజించి దానికి మించి ఫీజులు వసూలు చేస్తే వాళ్ళకు స్కూల్కు ఉన్న పర్మిషన్ రద్దు చేసి అందులో ఉన్న పిల్లల్ని వేరే దాంట్లో కలపాలి. మళ్ళీ అదే ఏ కేటగిరీలు ఉంటే ఏ కేటగిరీలో కలపాలి, బి కేటగిరీలో అటువంటి పనులు చేస్తే బీలో ఉన్న వాళ్ళని బీలో కలపాలి. ఈ పని చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఖచ్చితంగా వెంటనే చర్యలు చేపట్టమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. నిజంగా ఇది చాలామందికి, ఎంతోమందికి మేలు చేస్తుంది. ఎంతోమంది పిల్లల తల్లిదండ్రుల ఆ బాధను అర్థం చేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఫీజులు కట్టాలంటే వాళ్ళు స్కూళ్ళ నుంచి ఫోన్లు చేస్తారు, ఏమైంది ఫీజు కట్టలే, మనకు వచ్చే జీతాలు చక్కగా ఉండవు, ఈ ఖర్చులతో పాటు ఏమీ మిగలవు, ఇవన్నీ ఆలోచన చేస్తే వాడేమో ఫీజులు కట్టాలి, లేకుంటే పిల్లగాళ్ళని బయటికి పంపిస్తాం, లేకుంటే రేపటి నుంచి రానియము, ఇటువంటివన్నీ చూసి ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఆ బాధన అనేది ఇప్పుడు ఒక ఫీజును ఒక కట్టడి చేసి వాళ్ళకు కొంచెం మేలు చేసినట్టు ఉన్నది ఇప్పుడు ప్రభుత్వం. నిజంగా చాలా సంతోషం ఇది. ఈ కట్టడి చేయడం మాత్రం చాలా మంచి పని.